రెడెటో జూబ్లీహిల్స్ బైపోల్ పై కాంగ్రెస్ కూడా ఫోకస్ పెట్టింది. ఉప ఎన్నికల రేసులో మరో సీటు గెలవాలని స్కెచ్ వేస్తోంది. కంటోన్మెంట్ బైపోల్ రిజల్ట్ ని రిపీట్ చేయాలని చూస్తోంది. ఎంఐఎం మద్దతుతో ముందుకెళ్లాలని హస్తం నేతలు ఆలోచిస్తున్నారు. టికెట్ రేసులో అజారుద్దీన్ తో పాటు చాలా మంది నేతలున్నారు. రైట్, అప్డేట్స్ తెలుసుకుందాం. సత్యం ఉన్నారు లైవ్ లో. సత్యం, జూబ్లీహిల్స్ బైపోల్ పై అధికార పార్టీ వ్యూహం ఏంటి? కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం సిద్ధమవుతుంది. ఇప్పటికే ఆ పార్టీ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించదు. అక్కడ బై ఎలక్షన్స్ బీహార్ ఎన్నికలతో పాటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది ఆశావాహులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పోటీ పడుతున్నారు. వారిలో ప్రధానంగా ఇప్పటివరకు జూబ్లీహిల్స్ గత సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీ నుంచి గత సాధారణ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన ఈసారి ఉప ఎన్నిక నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో ప్రధానంగా పోటీలో ఉన్నారు. ఎందుకంటే గత సాధారణ ఎన్నికల్లో ఆయన జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశారు. కాబట్టి ఈసారి ఉప ఎన్నికల్లో తనకే టికెట్ ఇవ్వాలనే ఒక ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తున్నట్టు కలిసి. ఇక రెండో వ్యక్తిగా గతంలో మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ ఈసారి ఆయన అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన గతంలో 2 పర్యాయాలు మజ్లిస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ అభ్యర్థిగా పోటీ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో శ్రీశైలం యాదవ్ కొడుకు ఆయన పేరుంది. ఆయన ఈసారి పోటీ చేస్తే గతంలో ముస్లిం మైనార్టీ ఓట్లు, అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 4 డివిజన్లలో తనకు పట్టుంది. అక్కడ తనకు అవకాశం ఇస్తే ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తారనే ఒక ధీమా ఆయన కాంగ్రెస్ పార్టీ ముందు చెప్తున్నాడు తెలుస్తుంది. ఆయనతో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఈసారి జూబ్లీహిల్స్ నుంచి తనకు టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఆయన టికెట్ ఆశించారు. అయినా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కేటాయించకపోయినా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఇంకా కొనసాగుతున్నారు. గతంలో ఆయన మేయర్గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గం పైన తనకు పట్టుంది. గతంలో ఆయన మేయర్గా పనిచేసిన అభివృద్ధి కార్యక్రమాలు తనకు కలిసి వస్తాయి. ఈసారి జూబ్లీహిల్స్ టికెట్ తనకు ఇవ్వాలనే ఒక ప్రయత్నాన్ని ఆయన చేసినాడు. ఆయనతో పాటు హైదరాబాద్ డీసీసీగా ఉన్న రోహిన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్ని కార్యక్రమాలు ఆయన దగ్గర నుండి చూస్తున్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్థానికంగా తాను ఉన్నాను. తనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో అమర్పేట నుంచి పోటీ చేసిన ఈసారి జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తే ఈసారి ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో తనకు గెలిచే అవకాశం ఉందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో తెలుస్తుంది. ఆయనతో పాటు ప్రస్తుతానికి గతంలో డిప్యూటీ మేయర్గా పనిచేసిన బాబా ఫసీయుద్దీన్, అదేవిధంగా ఫిరోజ్ ఖాన్, ఈ ఇద్దరు కూడా జూబ్లీహిల్స్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో కూడా మైనార్టీ కోటాలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమకు టికెట్ కేటాయించాలని ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ముందు ఉంచినట్టు. ఎందుకంటే జూబ్లీహిల్స్లో మేజర్గా మైనార్టీ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఒక మైనార్టీ అభ్యర్థిని రంగంలో దించగలిగితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మైనార్టీ ఓట్లంతా కూడా వన్ సైడ్గా పడే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు మైనార్టీ ఓట్లు అన్నీ కూడా వన్ సైడ్గా పట్టగలిగితే ఈజీగా ఇటు బీఆర్ఎస్ని ఓడించగలిగే సత్తా కేవలం ఒక మైనార్టీ నాయకుగా ఉందనే ఒక అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ముందు ఈ నేతలంతా కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 6 అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ కోసం చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు అధిష్టానం, అదేవిధంగా రాష్ట్ర పార్టీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. ఇక కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మజ్లిస్ పరిస్థితి ఏ విధంగా అవుతుంది? మజ్లిస్ పార్టీ అభ్యర్థిని రంగంలో దించితే చతుర్ముఖ పోటీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ 4 అభ్యర్థులు అంటే 4 ఇటు బీజేపీ, కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్ఎస్ పార్టీ 4 పార్టీల నుంచి అభ్యర్థులను రంగంలో దించగలిగితే మజ్లిస్కి పూర్తిగా మైనార్టీ ఓటు అంతా కూడా వన్ సైడ్గా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కేవలం కాంగ్రెస్ ఓటు బ్యాంకు మాత్రమే పడే అవకాశం ఉంది. కానీ మజ్లిస్తో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో, ఇటీవల హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మజ్లిస్కి మద్దతు ఇచ్చింది. కాబట్టి ఈసారి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి
మజ్లీస్ మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మజ్లీస్ తమకు మద్దతు ఇవ్వగలిగితే ఈజీగా విన్ అవుతాం. ఇటు బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ ఉండదు, సాధారణంగా ఈజీగా తాము విజయం సాధిస్తామనే ఒక ధీమాలో కాంగ్రెస్ పార్టీ. కానీ మజ్లీస్ ఏం చేయబోతుంది? ఎందుకంటే 2023 వరకు కూడా మజ్లీస్ పార్టీ జూబ్లీహిల్స్లో అభ్యర్థిని పెట్టింది. అక్కడ చతుర్ముఖ పోటీ కూడా కొనసాగుతూ వచ్చింది. మజ్లీస్ దాదాపు 7,000కు పైగా ఓట్లతో గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో తన బలాన్ని చాటుకుంది. కానీ ఉప ఎన్నికల విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడున్న అనుబంధాన్ని విషయానికి వస్తే, మజ్లీస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీతో స్నేహపూర్వకంగా పోటీలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో కూడా తాము మిత్రపక్షం అని చెప్తూనే మిత్రపక్షము, అదేవిధంగా ఇద్దరం కలిసి పనిచేస్తామనే అంశాన్ని కూడా పదే పదే చాలా సందర్భాలు ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇటు మజ్లీసు కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ప్రకటన చేశాయి. కానీ ఇప్పుడు వస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మజ్లీస్ పార్టీ ఏం చేయబోతుంది? మజ్లీస్ పార్టీ అభ్యర్థులు రంగంలో దించుతుందా లేదా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందని మాత్రం ఇంకా ఒక క్లారిటీ లేదు. మజ్లీస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కాంగ్రెస్ ఏ విధంగా రాజకీయ వ్యూహాన్ని అమలు చేయబోతుంది? కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ పడుతున్న వారిలో మజ్లీస్కి దగ్గరగా ఉన్న అభ్యర్థి ఎవరు? నవీన్ యాదవ్ గతంలో మజ్లీస్ పార్టీలో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ని రంగంలో దించగలిగితే మజ్లీస్ పార్టీ మద్దతు తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుంది. కేవలం ఒక నవీన్ యాదవ్ విషయమే కాదు, ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా మజ్లీస్ పార్టీ పనిచేస్తుంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లీస్ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. కాబట్టి ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మజ్లీస్ పార్టీ అభ్యర్థి పెట్టకపోవచ్చు ఒక భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఒకవేళ అదే జరిగితే మజ్లీస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి విజయం ఈజీ అనే ఒక భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ మజ్లీస్ని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఒప్పిస్తుంది ఉప ఎన్నికల్లో? ఎందుకంటే దాదాపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మెజారిటీగా మైనారిటీ ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఈ ఉప ఎన్నికల్లో మజ్లీస్ పార్టీ పోటీ చేయకపోతే తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లో మజ్లీస్ పార్టీ తన ఓటు బ్యాంకును కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. కానీ మజ్లీస్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఒకవేళ ప్రకటిస్తే మద్దతు ఇస్తుందా లేదా? మజ్లీస్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వారిని ఎలాంటి చర్చలు జరుపుతుంది? కాంగ్రెస్ పార్టీ మజ్లీస్ను ఒప్పించగలిగితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈజీగా కాంగ్రెస్ పార్టీ బయటపడే అవకాశం ఉందనే ఒక భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ కేటాయిస్తారు? గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అజారుద్దీన్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయిస్తుందా లేక కొత్త అభ్యర్థిని రంగంలో దించుతుందా? మైనార్టీ అభ్యర్థిని రంగంలో దించే అవకాశం ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్న 3 మంత్రివర్గ ఖాళీలలో మైనార్టీ ఎమ్మెల్యే ప్రస్తుతానికి లేరు. కాబట్టి మైనార్టీ ఒకవేళ జూబ్లీహిల్స్ నుంచి మైనార్టీ అభ్యర్థిని రంగంలో దించితే ఆయన ఎమ్మెల్యేగా గెలవగలిగితే భవిష్యత్తులో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో కూడా అవకాశం దక్కే ఉందనే ఒక చర్చ కూడా ఉన్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ నుంచి మైనార్టీ అభ్యర్థిని రంగంలో కాంగ్రెస్ పార్టీ దించుతనే ఒక చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఒకవేళ అలా జరిగితే మైనార్టీ ఇలైన వారిలో 3 పోటీ పడుతున్న బాబా ఫసయుద్దీను, అదేవిధంగా ఫిరోజ్ ఖాను, అదేవిధంగా మరో కీలక నాయకుడు కూడా ఈసారి టికెట్ కేటాయించాలనే ఒక ప్రయత్నం ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఒకవేళ మైనార్టీకి జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి మజ్లీస్ పార్టీ నుంచి మద్దతు తీసుకోగలిగితే తర్వాత జరిగే క్యాబినెట్ విస్తరణలో మజ్లీస్ మైనార్టీ ఎమ్మెల్యేకు ఈసారి మంత్రివర్గంలో అవకాశం ఉందనే ఒక చర్చ కూడా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? ఎలాంటి రాజకీయ వ్యూహాన్ని అమలు చేయబోతుంది? మజ్లీస్ పార్టీ నుంచి సహకారం తీసుకొని అభ్యర్థి పెడుతుందా లేదంటే కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండబోతుందో భవిష్యత్తుతో తెలుస్తుందని చెప్పొచ్చు. చంద్రిక. థ్యాంక్ యూ సత్యం.